కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కమిషన్ ముందు హాజరయ్యారు పలువురు ఐఏఎస్లు. కమిషన్ సమన్లు జారీ చేయడంతో వికాస్ రాజ్, రజత్ కుమార్, రామకృష్ణారావు, స్మితా సబర్వాల్ కమిషన్ ముందు హాజరయ్యారు. వారిని అఫిడవిట్ దాఖలు చేయాలని కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. మరోవైపు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు కూడా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? రైట్ హరి, కాళేశ్వరం కమిషన్ విచారణ చాలా దూకుడుగా జరుగుతుంది. తాజా మాజీ సంబంధించినటువంటి ఫైనాన్స్ అట్లాగే ఇరిగేషన్ సెక్రటరీలను కమిషన్ పిలిచింది. కాళేశ్వరం కమిషన్ ముందు ఉదయం నుంచి 4 అధికారులు హాజరయ్యారు. మాజీ అధికారులుగా ఉన్నటువంటి వికాస్ రాజ్ కావచ్చు, అట్లాగే రజత్ కుమార్, రామకృష్ణారావు, వీళ్ళతో పాటు స్మితా సబర్వాల్, వీళ్ళు 4 ప్రజెంట్ హాజరయ్యారు. ఇక సోమేష్ కుమార్ కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆన్లైన్లో హాజరవుతారన్నటువంటి ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫీస్ నుంచి అంతా ఉంది. ఇక నాగిరెడ్డి హాజరు అంశం మీద ఇంకా క్లారిటీ రాలేదు. మరికొద్దిసేపట్లోనే ఈ అంశం మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రధానంగా ఐఏఎస్ అధికారులందరినీ కమిషన్ ముందు, ముఖ్యంగా ఇరిగేషన్ ఫైనాన్స్కు సంబంధించినటువంటి విషయంలో 3 బ్యారేజీలకు సంబంధించి అప్పుడు ఎవరి ఆదేశాల మేరకు ఫైనాన్స్ రిలీజ్ చేశారు, అట్లాగే ఎవరి ఆదేశాల మేరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అన్నటువంటి విషయం మీద కమిషన్ వీళ్ళందరినీ క్వశ్చన్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక ఎవరైతే హాజరు అవుతున్నారో వాళ్ళందరినీ కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలంటూ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక స్మితా సబర్వాల్ అప్పుడు సీఎం సెక్రటరీగా ఉన్నారు, ఆమె ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను చూశారు. ఇక రజత్ కుమార్ ఆయన ఇరిగేషన్ చీఫ్గా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. వికాస్ రాజ్ కూడా ఆయన కొన్ని రోజులు ఇరిగేషన్లో పనిచేయడం జరిగింది. ఇక సోమేష్ కుమార్ సీఎస్గా ఉన్నారు, అట్లాగే ఇరిగేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా కొన్ని రోజులు ఆయన చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఈ 5 అధికారులకు సంబంధించినటువంటి విషయంలో అటు ఫైనాన్స్, అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి విషయాలను వాళ్ళు చూడడం జరిగింది. అయితే అప్పుడు ఇంప్లిమెంట్ చేసినటువంటి డిసిషన్స్ గవర్నమెంట్ నిర్ణయాల ప్రకారం ఇంప్లిమెంట్ చేశారా, లేదంటే సొంతంగా ఇంప్లిమెంట్ చేశారా, లేదంటే ఎవరైనా ఆదేశాల మేరకు ఇంప్లిమెంట్ చేశారా అన్నటువంటి విషయాలను కమిషన్ అడుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. కమిషన్ ముందు ఒక్కొక్కరు ఇండివిజువల్గా అటెండ్ అయ్యారు. అఫిడవిట్లు కూడా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు. వారం 10 రోజుల్లోనే వీళ్ళంతా అఫిడవిట్లు సమర్పిస్తారు. అఫిడవిట్లు సమర్పించిన తర్వాత మళ్ళీ వీళ్ళని ఇన్వెస్టిగేషన్కి పిలవాలా లేదా అన్నది కమిషన్ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హరి.